నా పేరు డాక్టర్ హరిహరనాథరాజు. ఒక కొత్త సబ్జెక్ట్ నేను చెప్పబోతున్నాను. చాలా ఫనీగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. జస్ట్ మీరు ఫస్ట్ అలా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు, జస్ట్ మీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు అన్నమాట. నేను జస్ట్ ఇది కూడా మీకు అర్థమవుతుంది. నా సబ్జెక్ట్ ఏంటంటేనండి, 100కి 100 వస్తే పాస్ అయినట్టండి. అందరూ ఏమంటారండి, 100కి 35 వస్తే పాస్ అంటారు. కానీ నేను 100కి 100 వస్తే పాస్ అండి. 100కి 99 వచ్చింది అనుకోండి, 0 అండి. చాలా విచిత్రంగా ఉంది కదా. 100కి 100 వస్తే పాస్ ఏంటండి అంతే. ఈ సబ్జెక్ట్ ఇస్ డిఫరెంట్. సరేనండి, ఫస్ట్ మన అందరికి ఏం కావాలండి? హ్యాపీ కావాలండి. 100% హ్యాపీ ఉండాలి. మీరు 100% హ్యాపీగా ఉన్నారండి, కానీ అందరూ లేవు అని చెప్తారండి. లేవు అని చెప్పొద్దు, కావాలి అని చెప్పాలి. లేవు అంటాం వేరు. విశ్వానికి ఎప్పుడైతే లేవు అన్నామో, విశ్వానికి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే కావాలి అన్నామో, ఆటోమేటిక్గా మనకి హ్యాపీ అనేది వస్తుందండి. తర్వాత 100% మనశ్శాంతి ఉందండి, పీస్ కావాలి. అలాగే జాయ్ అండి, ఇది కూడా 100%. అంటే హ్యాపీ అనేది బాడీకి సంబంధించిందండి, పీస్ అనేది మైండ్కి సంబంధించిందండి, జాయ్ అనేది సోల్కి సంబంధించింది. బిఎంఎస్ అంటే బాడీ, మైండ్, సోల్. ఈ మూడిట్లని అనుసంధానం చేసే సబ్జెక్టే నేను చెప్పబోతున్నాను. ఈ మూడు ఉండాలంటే ఫస్ట్ మనందరికీ నేమ్ ఉండాలండి. 100% నేమ్ ఉండాలి. నేమ్ అంటే ఏంటండి? ఈ చరిత్రలో మనకంటూ బుక్ ఉండాలండి, ఒక పేజీ ఉండాలి. మనం ఉన్నా లేకపోయినా తరతరాలు మన గురించి చెప్పుకోవాలి అందరూ. అలాంటి నేమ్ అని ప్రతి ఒక్కరు సంపాదించాలి. మీరు అనుకుంటేనే అవుతుంది అది. అలాంటి నేమ్ మీకు అందరికి ఇద్దాం ఉద్దేశంతోనే ఈ యొక్క కొత్త కాన్సెప్ట్ చెప్పబోతున్నాను. తర్వాత అలాగే నెక్స్ట్ విజిటమ్ కావాలండి. విజిటమ్ అంటే జ్ఞానం, అది కూడా 100% కావాలి. దాంతోపాటు అందరికీ మంచి ఆరోగ్యం అండి. దాంతోపాటు వెల్త్ అండి, అంటే డబ్బులు అనేవి ఆకారం చెప్పడం జరిగింది. అంటే ఈ 4 వాల్స్ ఉంటే ఎలా అయితే స్ట్రక్చర్ నిలబడుతుందో, 4 వీల్స్ ఉంటే ఎలా డ్రైవ్ అవుతుందో, ఈ 4 ఉంటే ఈ 3 వస్తాయండి. నేమ్ అనేది ఎవరి నేమ్ అండి? మీ సోల్ నేమ్, మీ ఆత్మ నేమ్. విజిటమ్ అంటే సరస్వతి మాత, హెల్త్ అంటే పార్వతి, వెల్త్ అంటే లక్ష్మీదేవి. త్రిశక్తి అండి. 3 కలిసి ఉండవు. ఈ 3 కలిసి ఉండాలన్నప్పుడు ఈ 3 కూడా కలపాలండి. ఈ 3 100కి 100 కలుపుదాం అనే ఉద్దేశంతోనే నేను ఈ సబ్జెక్ట్ చెప్పబోతున్నాను. ఓకేనండి. సరే, ఫస్ట్ అందరికీ డబ్బులు కావాలని అంటారు, ప్రతి ఒక్కరు సంపాదించాలనుకుంటారు. ప్రతిరోజు పరుగు దేనికోసం అండి? డబ్బులు. ఈ డబ్బులు ఎలాంటి డబ్బులు కావాలి? బ్లెస్డ్ మనీ కావాలి, అంటే ఆశీర్వాదంతో సంపాదించాలి. డబ్బు ఎలాగైనా సంపాదిస్తాం కాదు, మన పేరు పాడైపోకూడదు. 100% నేమ్ ఉండాలి. అలాగే లీగల్ గా ఉండాలి, ట్యాక్స్ పెయిడ్ మనీ ఉండాలి. అది ఎవ్రీ మంత్ సంపాదించాలి. ఒక నెల వచ్చి ఒక నెల రాకుండా కాదండి. చూడండి ఇక్కడ ఎంత, ఈ సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకోండి. ఎంత కావాలండి నెలకి? నార్మల్ గా 1 లక్ష రూపాయలు చెప్తున్నారు. కొంతమంది అయితే ఒక 10 లక్షలు కావాలని చెప్తారు. అంటే జనరల్ గా అందరూ ఇలాగే మాట్లాడతారు, 1 లక్ష కావాలి, 10 లక్షలు కావాలి. ఎందుకంటే సీడ్ అండి, భూమిలో ఏ రకమైన సీడ్ విత్తనం వేస్తే అదే మొక్క వస్తుంది. మన బ్రెయిన్ లో కూడా ఏ రకమైన సీడ్ వేస్తే మనకు కూడా అదే రిజల్ట్ వస్తుంది. సీడ్ అంటే ఎస్ ఫర్ స్ట్రెంగ్త్, ఈ ఫర్ ఎనర్జీ, ఈ ఫర్ ఎంతూజియాజం, డి ఫర్ డిటర్మినేషన్. థాట్ ఈజ్ యాక్షన్. మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది. ధీరుభాయ్ అంబానీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? పెట్రోల్ పంపులో పంపు కొట్టుకు ఆయన. ఈ పెద్ద ఏదైతే ఏమవుతావు అంటే పెట్రోల్ సమాజానికి అధిపతి అవుతా అన్నారు. అయ్యాడా? లేదండి. అంతేనే మన ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు ఏమన్నారంటే, స్మాల్ డ్రీమ్ ఇస్ ఏ బిగ్ క్రైమ్. నెలకి 1 కోటి రూపాయలు కావాలనుకోండి, లీగల్ గానే కదా అడిగాను, బ్లెస్డ్ మనీ కదా అన్నాను, నేమితో కూడా మనీ అన్నాను కదా. మరి 1 లక్ష చాలు, 5 లక్షలు చాలు, 10 లక్షలు చాలు అంటారండి. అంటే ఆపర్చునిటీస్ లేవు, అవకాశాలు లేవు. ప్రతి ఒక్కళ్ళు అప్గ్రేడ్ అవ్వట్లేదు, ఒకే పని చేస్తున్నారు. ఎప్పుడు ఇదే ఉంటున్నారు లైఫ్ అంతా. కాలం ఎలా అయితే అప్డేట్ అవుతున్నదో మనం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే 1 లక్ష 10 లక్షలు అనేది స్మాల్ జోన్ అండి. 1 కోటి 10 కోట్లు అనేవి చాలా హైయర్ లేవు. మరి ఈ రోజుల్లో 1 కోటి రూపాయలు వస్తుంటే చిన్న విషయం అండి, చాలా పెద్దది కదా. నార్మల్ గా 1 లక్ష 5 లక్షలే చాలా లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు, కానీ 1 కోటి 10 కోట్లు కావాలనేది చాలా పెద్దది. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతానండి. ఇప్పుడు మీరు 1 లక్ష రూపాయలు కావాలన్నారు కదా, ఈ 1 లక్ష ఎవరి కోసం అండి? మీ ఫ్యామిలీ, అంటే మీరు, మీ భార్య, మీ పిల్లలు, మీ పేరెంట్స్, అందరూ ఇది చెప్తారండి. నేనేమంటున్నానంటే ఇక్కడ అప్డేట్ అవ్వమంటున్నాను. మీరు అడగండి మీ ఫ్యామిలీ ఎవరని. ఓకే, మా ఫ్యామిలీ చూడు, నేను, నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా స్నేహితులు, నా ఊరు, నా రాష్ట్రం, నా దేశం, నా ప్రపంచం, నా విశ్వం. మరి ఇంత ఫ్యామిలీకి ఎంత కావాలండి? 1 కోటి 10 కోట్లు సరిపోతాయా? ఎప్పుడైతే విశ్వాన్ని మీరు అంత అడిగారో, ఆటోమేటిక్గా అంత శక్తి ఇస్తుందండి, అన్ని ఆపర్చునిటీస్ కూడా ఇస్తుంది. విశ్వం అంతా ఫ్రీక్వెన్సీయే. మీరు 1 లక్ష రూపాయలు అడిగితే 1 లక్ష రూపాయల ఫ్రీక్వెన్సీ మీ బాడీలోకి వస్తుంది. ఆ ఆపర్చునిటీ మీకు వస్తుంది, మీరు అన్నీ సంపాదించగలుగుతారు. 10 లక్షలు అడిగినోడికి 10 లక్షల ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతుంది. 1 కోటి రూపాయలు అనుకుంటే 1 కోటి రూపాయల ఫ్రీక్వెన్సీ కనిపిస్తుంది. అంటే మన వాల్యూ మనకు తెలియదు, మన సబ్జెక్ట్ మనకు తెలియదు, మనం తక్కువ చేసుకుంటున్నాం. అంత అత్యాస ఉండకూడదు కాదండి. ఇంతేనా మన లైఫ్, భగవంతుడు ఇలాగే ఇచ్చాడు, ఇలాగే ఉండాలి అని మీరు డిసైడ్ చేసుకుంటున్నారు. ప్రాబ్లం ఎక్కడుందని మనలోనే ఉంది, మన ఆలోచనలోనే ఉంది. మీరు ఏదనుకుంటే జరుగుతుంది. డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ అవుతున్నారు, ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీర్ అవుతున్నారు, పొలిటీషియన్ అవ్వాలంటే పొలిటీషియన్ అవుతున్నారు. మరి పుట్టినప్పుడు ఎలాగైనా పుట్టండి, తప్పలేదు. చచ్చిపోయినప్పుడు మాత్రం కోటీశ్వరులుగా చచ్చిపోండి. మీ ఫ్యామిలీ అందరినీ చూసుకోండి, మీ పక్క వాళ్ళని చూడండి, మీ స్నేహితులు చూడండి, మీ ఊరు బాగు చేయండి, మీ దేశాన్ని బాగు చేయండి, ప్రపంచాన్ని బాగు చేయండి. డబ్బు వద్దనొద్దు, కానీ సక్రమైన మార్గంలో మంచిగా ప్రేమతో 10 మందికి హెల్ప్ చేస్తూ అందరినీ మీరు కలుపుకుంటూ అందరికీ డబ్బు సంపాదించే మార్గం చూపించండి. అంటే మనం ఏమవ్వాలండి? అప్గ్రేడ్ అవ్వాలి. లాస్ట్ 2 ఏళ్ళ నుంచి మీ ఆలోచన విధానం ఒకలా ఉందండి, మీ లైఫ్ స్టైల్ కూడా ఒకేలా ఉంది. ఇంక 2 ఏళ్ళు కూడా ఇలాగే ఉంటారా, మారుతారా? మార్పు అనేది మనలోంచి బిగిన్ అవ్వాలి.
అంతా మనలోనే ఉందండి, మన ఆలోచనలోనే ఉంది మొత్తం అంతా కూడా. మన ఆలోచనను అప్డేట్ చేసుకోవాలి, మనం మారాలి ఫస్ట్. అంటే కొత్తగా ఆలోచించాలి, డిఫరెంట్గా థింక్ చేయాలి. రొటీన్గా థింక్ చేస్తారా, డిఫరెంట్గా థింక్ చేస్తారా? డిఫరెంట్గానే థింక్ చేస్తూ ఉంటారు అందరూ, నిజం అది. కానీ ఇప్పుడు మీకు చిన్న టెస్ట్ పెడతా, ఓకేనండి? సరే, ఇదేంటండి ఇది? అందరూ ఏం చెప్తారండి? వి ఫర్ విక్టరీ చెప్తారు. నేను డిఫరెంట్గా థింక్ చేయమంటున్నా. ఇదేంటి? రొటీన్గా అందరూ వి అంటారు, నేనేమంటున్నానంటే డిఫరెంట్గా. అంటే ఇది రోమన్ అంకెలో 5 అవ్వచ్చు కదండి. దీని పక్కన ఒక గీత పెట్టి 6 చేయండి, అయిందా లేదండి? ఇంకొక గీతతో 7 చేయండి, ఇంకొక గీతతో 8 చేయండి. అంటే పైన 6 చేశారు, 7 చేశారు, 8 చేశారు. 8 తర్వాత అండి 9 అండి, ఇది 9. దీన్ని ఒక గీతతో 6 చేయండి, మళ్ళీ మనం ఇలాగే వస్తాం. ఎందుకంటే మిమ్మల్ని బ్రెయిన్లో ఒక ఫ్రీక్వెన్సీ తీసుకెళ్ళా. 5 అంటే ఇలా చూపించా, 6 చూపించాను, 7 చూపించాను, 8 చూపించాను, 9 అనగానే మళ్ళీ మీరు ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. ఈ 6 గురించి ఆలోచిస్తారు, డిఫరెంట్ కాదు. ఇక్కడ ఈ వంకర గీత గీయండి, 6. ఎప్పుడైతే ఇలా డిఫరెంట్గా థింక్ చేసావో, డిఫరెంట్గా ఎప్పుడైతే ఆలోచించావో, యువర్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. అంటే ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటుందండి, మనం ఫార్ములాను ఫాలో అవ్వాలి. A+B² అంటే A² + B² + 2AB. అలాగే నెలకి 1 కోటి 10 కోట్లు సంపాదిస్తాం అనేది కూడా పీనట్టేనండి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.